సోషల్ మీడియాలో వరుస విడాకుల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే రెహమాన్ విడాకులు అనౌన్స్ చేసిన కొన్ని గంటల్లోనే ఆయన అసిస్టెంట్ మోహిని డే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఇద్దరి మధ్య సంథింగ్ పెళ్లే తరువాయి ఆయన డిస్కషన్ ఊపందుకుంది. దానిపై క్లారిటీ వచ్చేసింది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సైరా బాను విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ నిర్ణయాన్ని గౌరవించాలని, ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. త్వరలో 30వ పెళ్లి రోజు చేసుకోవాల్సిన తాము కొన్ని ఇబ్బందుల కారణంగా విడిపోతున్నట్లు సైరా బాను లాయర్ చెప్పారు. ఓ రోజంతా ఈ విషయం సోషల్ మీడియాని ఊపేసింది. అభిమానులు ఈ విషయం జీర్ణించుకునేలోగా రెహమాన్ అసిస్టెంట్ మోహిని డే కూడా విడాకులు తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేసింది. అంతే, ఇద్దరి మధ్య ఏదో ఉందని, రెహమాన్ తన భార్యతో, మోహిని డే తన భర్తతో అందుకే విడిపోతున్నారు అనే ప్రచారము జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకరించాలని వాళ్ళిద్దరూ ఎవరికి వారు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి టైంలో ఇద్దరి మధ్య సంథింగ్ అనే న్యూస్ చూసి అవాక్కయ్యారు. రెహమాన్ భార్య సైరా బాను కూడా ఈ వార్తలు చూసి అవాక్కైంది. ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేందుకు రెహమాన్ భార్య లాయర్ వందనా షా రియాక్ట్ అయ్యారు. క్లారిటీ ఇచ్చేశారు రెహమాన్. మోహిని గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ మొత్తం అవాస్తవం అన్నారు సైరా బాను లాయర్ వందనా షా. రెహమాన్ విడాకులకు, ఆయన అసిస్టెంట్ విడాకులకి అస్సలు సంబంధమే లేదని, ఎవరి వ్యక్తిగత నిర్ణయం వాళ్ళది అని చెప్పుకొచ్చారు. ఒకరి కారణంగా మరొకరు విడాకులు తీసుకుంటున్నారు అని జరుగుతున్న ప్రచారం నిజం కాదని, అసలు రెహమాన్ మోహిని మధ్య ఎలాంటి సంబంధం లేదని సైరా బాను లాయర్ క్లారిటీ ఇచ్చారు. కోల్కతాకు చెందిన బాస్ ప్లేయర్ అయిన మోహిని డే రెహమాన్ టీంలో కలిసి వర్క్ చేస్తోంది. ఆయనతో కలిసి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 ప్రదర్శనలు ఇచ్చింది. రెహమాన్ విడాకుల ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ఆమె కూడా తన భర్త మార్క్ హార్ట్సుచ్తో విడిపోతున్నట్లు అనౌన్స్ చేయడంతో నెటిజన్లు ఈ రూమర్స్ క్రియేట్ చేసేశారు. మరికొన్ని మీడియా సంస్థలైతే ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా ప్రెజెంట్ చేసేశాయి. అందుకే ఈ రూమర్స్ మరింత విజృంభించక ముందుగా రియాక్ట్ అయింది. తన లాయర్ ద్వారా క్లారిటీ ఇప్పించింది. ఈ విషయాన్ని రెహమాన్ మోహిని చెబితే అందరూ ఇలానే అంటారులే అని లైట్ తీసుకునేవారేమో, కానీ స్వయంగా రెహమాన్ మాజీ భార్య రియాక్ట్ అవడంతో రూమర్స్ కి చెక్ పడింది. రెహమాన్ సైరా బాను పెళ్లి 1995లో పెద్దల సమక్షంలో జరిగింది. వీరికి 3 పిల్లలు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.